ఇప్పుడు ఏమీ తెలియని పర్సన్ ఏం కాదు ధర్మేంద్ర. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, లండన్లో ఉన్నాడు. అటువంటి పర్సను ఇటువంటి అమ్మాయిని నమ్మి మోసపోవడం అంటే తన తప్ప, అమ్మాయి తప్ప? 100% తనే తప్పు ఉంది, ఇద్దరిదే ఉంది. ఈ అమ్మాయి ఎంత మోసం చేసిందో మోసపోవడం కూడా అంతే ఉంది. నేను ఇందుకే ఏం చెప్పాను నీకు, అంగోటి వ్యక్తి ఏం కాదు, ఆయన పాలపిప్ప పెట్టుకొని ఏం లేడు, అతనికి అన్నీ తెలుసు. తను నేనేం చెప్తున్నాను, తినకి డబ్బు కావాలి, వాడికి అది కావాలి. ఈ రెండే. వీళ్ళ వెర్షన్ ఏంటంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అవుతున్న విషయం, డివోర్స్ ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉందో, సంథింగ్ డివోర్స్ అయిపోయింది, ఆ విషయం మా దగ్గర దాచిపెట్టారు, అది మాకు తెలియదు, అది తెలిసిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకున్నామని వాళ్ళ డాడీ కూడా. వాళ్ళ డాడీ ఏమన్నాడంటే వద్దు అన్నాడు, కరెక్టే. వాళ్ళ డాడీ వద్దన్నప్పుడు మరి డబ్బు ఎందుకు తీసుకోవాలి? నేను ఏమంటున్నా, ఇప్పుడు తెలిసింది కదా అతనికి డైవర్స్ అవుతుందని, తన దగ్గర చాట్ ఉందని చెప్తున్నాడు కదా, ఆల్రెడీ అమ్మాయికి తెలుసంట. అయినా నాకు నువ్వే ఇష్టము అని చెప్పిందంట. అది మనకు తెలియదు, అవన్నీ ఆ వీడియోలు దాంట్లో వల్లనే. అది నిజం ఎంత అబద్ధం ఎంత మనకు కూడా తెలియదు. అతను చెప్పిన విషయాన్ని బట్టి మనం మాట్లాడాలి. అయితే మేము అనేది ఏంటంటే, నిజంగా ఇన్ని సంవత్సరాలు ఉంటుందో, 2018లో పరిచయం అయితే 8 సంవత్సరాలలో డైవర్సు నడుస్తూనే ఉంటుంది ఆ కేసు. ఒక మాట మరి అప్పటి నుంచి ఇప్పటివరకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అతనితో షికార్లు తిరుగుతీవి, ఎక్కడికక్కడ తిరుగుతుంది, ట్రావెలింగ్ చేసిండ్రు, అన్నీ ఎంజాయ్ చేశారు. ఎంత ఎంజాయ్ విషయంలో ఒక దాచిపెట్టి ఎట్లా దాచిపెడతాడు చెప్పండి? తెలిసిన తర్వాతనే కదా మీరు మూవ్ అయ్యారు. సరే ఇప్పుడు మీకు ఇప్పుడు సరే ఓకే అనుకుందాం, సరే తెలియదు వద్దన్నారు కదా, మరి అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా. ఓకే,